ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్ టైం దగ్గర పడుతున్న వేళ అందరికీ ఒక ఆశ పుడుతుంది. ఈసారి ఏవైనా వస్తువుల ధరలు తగ్గుతాయేమో అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండగా ఓ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల ధరలు పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు పరిశ్రమ వర్గాలు మరో 4 నుంచి 8% పెరుగుదల తప్పదని అంటున్నాయి. ఇది ట్యాక్స్ వల్ల కాదు, ప్రభుత్వ నిర్ణయాల వల్ల కూడా కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక సంక్షోభం కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. మెమరీ చిప్ల కొరతే ఈ ధరల పెరుగుదలకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి స్మార్ట్ ఫోన్, టీవీ, ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నిట్లోనూ మెమరీ చిప్లు కీలకం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు. అందుకే పెద్ద పెద్ద టెక్ కంపెనీలు భారీగా చిప్లను కొనుగోలు చేస్తున్నాయి. దీని కారణంగా సాధారణ వినియోగదారుల ఉత్పత్తులకు సరిపడా సరఫరా తగ్గిపోతోంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం మెమరీ చిప్ మార్కెట్ ఇప్పుడు హైపర్ బుల్ ఫేజ్ లో ఉంది. గత త్రైమాసికంలోనే కొన్ని రకాల మెమరీ చిప్ల ధరలు 40 నుంచి 50% వరకు పెరిగాయి. ప్రస్తుతం ఉన్న త్రైమాసికంలో కూడా మరో 40% వరకు పెరుగుదల కనిపిస్తోంది. వచ్చే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మరో 20% పెరిగే అవకాశం ఉందని అంచనా. అంటే ఒక ఏడాదిలోనే చిప్ ధరలు రెండింతలకు పైగా పెరిగే పరిస్థితి. ఈ ప్రభావం ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తోంది. వివో, నథింగ్ లాంటి కొన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు జనవరిలోనే తమ ఫోన్ల ధరలను 3,000 నుంచి 5,000 రూపాయల వరకు పెంచేశాయి. శాంసంగ్ లాంటి కంపెనీలు మాత్రం నేరుగా ధరలు పెంచకుండా క్యాష్ బ్యాక్లు, ఆఫర్లు తగ్గించడం ద్వారా పరోక్షంగా ధరలు పెంచుతున్నాయి. అంటే వినియోగదారుడికి లాభం తగ్గుతోంది. టీవీ మార్కెట్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. మెమరీ చిప్ల సరఫరా పెద్ద సమస్యగా మారిందని తయారీదారులు చెబుతున్నారు. ఉదాహరణకు కోడాక్ థామ్సన్ టీవీలను తయారు చేసే సూపర్ ప్లాస్ట్రోనిక్ సంస్థ తమకు అవసరమైన మెమరీ చిప్ ఆర్డర్లలో కేవలం 10% మాత్రమే ఇప్పటి వరకు అందిందని చెబుతోంది. అంటే తయారీ తగ్గే అవకాశం ఉందట. దీని కారణంగా ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇటు రిటైల్ రంగం కూడా ఈ పెరుగుదల ప్రభావాన్ని గుర్తిస్తోంది. నవంబర్లో స్మార్ట్ ఫోన్ ధరలు సగటున 7% పెరిగాయి. డిసెంబర్లో మరో 10% పెరిగాయి. ఫిబ్రవరిలో కూడా కనీసం 4% పెంచే ఆలోచనలో బ్రాండ్లు ఉన్నాయని రిటైలర్లు చెబుతున్నారు. రిపబ్లిక్ డే సేల్ లాంటి పెద్ద ఆఫర్ల సమయంలో కూడా ఈసారి డిస్కౌంట్లు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రకారం నవంబర్, డిసెంబర్ మధ్యకాలంలోనే స్మార్ట్ ఫోన్ ధరలు 3 నుంచి 21% వరకు పెరిగాయి. ఇక ధరలు ఇలానే పెరిగితే మార్కెట్లో డిమాండ్ 10 నుంచి 12% వరకు తగ్గొచ్చు. ముఖ్యంగా 20,000 రూపాయల లోపు ఉన్న ఫోన్ల విభాగం ఎక్కువగా దెబ్బతింటోంది. ఎందుకంటే భారత మార్కెట్లో ఇదే అతిపెద్ద సెగ్మెంట్. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు ఇప్పుడే కొనాలా, అవసరమా అనే మూడ్లో ఉన్నారు. కౌంటర్ పాయింట్ అంచనా ప్రకారం 2026లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు గతంలో ఊహించిన దానికంటే ఎక్కువగా పడిపోవచ్చు. మెమరీ చిప్ ధరలు పెరగడం, ఫోన్ల ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీనపడడం లాంటివి కలిసి వినియోగదారులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మొత్తానికి బడ్జెట్ వేళ కొన్ని వస్తువుల ధరలు చీప్ అవుతాయనే ఆశ ఈసారి నిజం కాకపోవచ్చు. సమస్య పన్నుల్లో కాదు, పాలసీల్లో కాదు, ప్రపంచ టెక్నాలజీ రేస్లో ఉంది. ఏఐ కోసం జరిగే పోరాటం, డేటా సెంటర్ల విస్తరణ, చిప్ల కొరత లాంటివి కలిసి ఫోన్, టీవీ, ల్యాప్టాప్ ధరలను మరింత ఖరీదైనవిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.